అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కెఎస్ వరప్రసాదం. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనం మన పిల్లల్ని వాళ్ళు పెద్దవారయ్యే కొద్దీ వాళ్ళ మీద అనేది పూర్తి భద్రత అనేది మనం తీసుకోపోతే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల విషయాల్లో తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, అలాగే కొంతమంది కొన్ని ఇట్లా ఉద్యోగాలు చేసి జనాల్లో ఖ్యాతి తెప్పించుకుంటారు అనేది పూర్తిగా అనేది వివరంగా చూద్దాం. ఇటీవల మనకి పాకిస్తాన్కి మనకి యుద్ధం అనేది జరిగింది. ఆ యుద్ధంలో ఎంతోమంది సైనికులు మన దేశం తరపున పోరాడి కొంతమంది అమరవీరులయ్యారు, కొంతమంది ఏమో విజయాన్ని ఆస్వాదిస్తున్నారు, కొంతమందికి యుద్ధంలో పాల్గొన్న వాళ్ళని సత్కరిస్తున్నారు ప్రభుత్వం వారు. అలా మనల్ని పొందుతున్నారు, ఉద్యోగంలో వాళ్ళు సాటిస్ఫై అయ్యి. అలా కాకుండా కొంతమంది యువత అనేది తప్పుదారి అనేది పడుతుంది. ఆ తప్పుదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఉంటుందండి. ఇప్పుడు వారు ఇటీవల మన రాష్ట్రంలో కొంతమంది, బయట రాష్ట్రాల్లో కొంతమంది బాధ్యతారహితంగా వ్యవహరించి ఈవేళ వార్తల్లో నిలుస్తున్నారు. వారి వారి కుటుంబాలకి ఎంత అపకీర్తి అనేది ఉంటుందండి, అపకీర్తి అనేది ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు కూడా అగమ్య గోచారం అయిపోతుంది. భవిష్యత్తు అనేది ఇక వాళ్ళకి అక్కడితో ఆగిపోయినట్లే వాళ్ళు చేసిన తప్పుల వలన. ఎందుకంటే 10వ తరగతి దాటిన తర్వాత విద్యార్థులు ఒక రకమైన మానసిక పరిపక్వత అనేది చెందుతారు. ఆలోచన శక్తి అనేది కొద్దిగా మైండ్ అనేది విస్తరిస్తూ ఉంటుంది. అప్పుడు వరకు కుటుంబం, చదువు, స్కూలు వీటిలోనే ఉన్నవారు 10వ తరగతి తర్వాత వారు కొత్త కొత్త స్నేహితులు, కొత్త ప్రపంచంలో అడుగు పెడతారు. అందులో ఈవేళ ఉన్న మాధ్యమాల ప్రకారం 10వ తరగతి దాకా కూడా కాకుండా ఈ లోపే మొత్తం ప్రపంచంలో జరిగిన విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. యుద్ధాల గురించి, అన్నిటి గురించి తెలుసుకుంటున్నారు. కానీ ఏంటంటే తెలుసుకోవడంలో మంచిదే. వాళ్ళ భవిష్యత్తులో ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఏదైనా సమస్య వస్తే ఎలా మనం ముందుకు వెళ్ళాలనేది తెలుసుకుంటే మంచిదే. కానీ కొంతమంది చెప్పే మాటల ప్రభావాలకి వాళ్ళు లోనయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు దేశద్రోహం చేస్తున్నారా, కుటుంబాన్ని ద్రోహం చేసుకుంటున్నారా, తనకు తాను ద్రోహం చేసుకుంటున్నారా అనేది కూడా తెలియట్లేదు వారికి. అలా అనేది కొంతమంది తయారయ్యారు. ఇప్పుడు ఇటీవల అరెస్ట్ అయిన వారు కొంతమంది వారి గురించి ఆలోచించుకోలేదు, తల్లిదండ్రులు కుటుంబం గురించి ఆలోచించలేదు, దేశం గురించి కూడా ఆలోచించలేదు. మరి వాళ్ళు చేసేది ఎవరి కోసం చేస్తున్నారండి? వారు చేసేది ఎవరికి ఉపయోగపడుతుంది? వారు చేసేది ఎవరికి ఉపయోగపడదు. వాళ్ళ కుటుంబానికి, మనిషిని పుట్టిన తర్వాత ఎవరైనా సరే కుటుంబానికి కానీ దేశానికి కానీ ఎవరికి ఉపయోగపడాలి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కుటుంబానికి, తల్లిదండ్రులు పెళ్లి చేసుకోకపోతే తల్లిదండ్రుల బాధ్యతకి పాటుపడి నడవాలి. మన ఇండియన్ సాంప్రదాయం ప్రకారం కొన్ని కట్టుబాట్లు అనేవి ఉంటాయి. కట్టుబాట్లు ప్రకారం నడుచుకోవాలి. గవర్నమెంట్ లాస్ ఉంటాయి, గవర్నమెంట్ యాక్ట్స్ ఉంటాయి. మనం చట్టవిరుద్ధంగా ఏమి నడుచుకోకూడదు, ఏమీ చేయకూడదు, ఏ అలవాట్లకి బానిస అవ్వకూడదు అనేది చూసుకోవాలి. ఇప్పుడు కేవలం ఈ విషయంగా కాకుండా కొంతమంది బెట్టింగ్లను జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, కొంతమంది డ్రగ్స్ అని నాశనం చేసుకుంటున్నారు యువతల, కొంతమంది మన మందుకు బానిస అయ్యి వారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చిన్న వయసులోనే వారు అతను రాకుండా ఉండలేని పరిస్థితి తెచ్చుకుంటున్నారు. అది ఎవరి కోసం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలండి. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. యువత భవిష్యత్తు ఉన్నవారు, ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. రేపటి పౌరులు ఏంటి? దేశాన్ని శాసించగల శక్తిగా అవతరించాలి రేపటి పౌరులు అనేవారు. ఇప్పుడు ఎన్ని రంగాలు లేవండి? రాజకీయ రంగం ఉంది, సినీ రంగం ఉంది, ఉద్యోగాలు, వృత్తులు, ఎన్ని రంగాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఎవరో ఏదో చెప్పారని మూఢనమ్మకాలతో
ఆలోచనతో చేసే తప్పుల వలన కుటుంబాలు ఇప్పుడు వారు దేశంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ గురించి చర్చించుకోవాలి. ఇలా ఈ పని చేశాడు ఏంటని. ఇప్పుడు ప్రభుత్వం వారు ఒక నిర్ణయం చేశారంటే అది ఏ ఆలోచన లేకుండా వాళ్ళు చేయరు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఈ వీడియో చూసిన ప్రతి తల్లిదండ్రులండి వారి పిల్లల పట్ల కొద్దిగా అధిక శ్రద్ధ అనేది వహించండి. ఇప్పుడు జరిగే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా మనం చేసినా ఎవరు ఏం చేసినా ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు మీరు చదువుతున్న విద్యార్థులు ఉంటారు. ఇప్పుడు ఏ సెలవు రోజుల్లోనూ ఎవరితోనో వాళ్ళ కొద్దిగా వ్యతిరేకంగా ఉండే ఫ్రెండ్స్తోనో ఎవరితోనో మీరు టచ్లో ఉండి అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి అనేది విద్యార్థులు చదువు పూర్తయ్యేదాకా వాళ్ళు ఉద్యోగాలు జాయిన్ అయ్యేదాకా అలా శ్రద్ధ వహించండి. వాళ్ళ కాంటాక్ట్స్ వాళ్ళు అనునిత్యం వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. అటు ఎవరైనా అవనియండి, ఆడపిల్లలు అవనండి, మగపిల్లలు అవనండి. సమస్యలు అనేది సమాజంలో మనకి వచ్చి ప్రతి కుటుంబాలు బాధపడుతున్నాయి. ఆడపిల్లలతో ఒక రకమైన సమస్య పడుతున్నారు. వాళ్ళు మిస్ అవ్వడం, రకరకాల ఇదవ్వడం, బాధ్యతలు కోల్పోయి ప్రవర్తించడం అలా చేస్తున్నారు. కాబట్టి ఏమిటంటే ప్రతి తల్లిదండ్రులు 10వ తరగతి వరకు పిల్లల మీద అజమాయిషి అనేది స్కూల్లో మాస్టర్ల మీద స్కూల్ వారికి అజమాయిషి ఉంటుందండి. చదువు మీద బాగా చదవండి అని చెప్తారు. 10వ తరగతి నుంచి వారు ఉద్యోగంలో చేరే వరకు కూడా ఎవరు వారికి నువ్వు చదువు అని చెప్పేవారు ఉండరండి. అది మీరు గమనించాలి. ఇప్పుడు కాలేజీలో మనం చేర్పిస్తున్నారు. కాలేజీలో చదువు అని ఎవరు అనరండి. వాళ్ళు వస్తారు, పాఠాలు చెప్తారు, ఇది అని చెప్పుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పేది సేకరించుకొని వీరు చదివి వీళ్ళని జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలి. వర్క్ అయినా సరే ఇప్పుడు మన 10వ తరగతి వరకు హోంవర్క్లని ఏయో ఉంటాయి. ఈ రాయండి అని మనం చెబుతుంటారు వాడు మాస్టర్స్. 10వ తరగతి తర్వాత ఏ హోంవర్క్లు ఏముండవు, ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. వారు లెసన్స్ అని చెప్పుకొని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుని వెళ్తుంటారు. సేకరించి చేసి ముందుకు వెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులదే. వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, కుటుంబ సభ్యులది. సోదరులుంటే మిగిలిన తమ్ముడు అన్నయ్య ఏం చేస్తున్నాడో చూసుకోవాలి. తల్లిదండ్రులు చూసుకోవాలి, తల్లి అందరూ చూసుకోవాలి. ఇవాళ సమాజం అనేది కొన్ని రుగ్మతలతో సమాజం అనేది ఒక రకమైన దిగజారిపోయే స్థితికి అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ వీడియోలో నేను తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎదిగే వయసులో ఉన్న మగపిల్లలని ఆడపిల్లలు అవనండి వారి ఆలోచనల పట్ల వారి చేసే నడవడిక భవిష్యత్తు పట్ల వారు సొంతంగా ఎదిగి పర్లేదు మన పిల్లల్ని మనం వదిలేస్తే వాళ్ళు బతుకుతారు ఇండివిజువల్ గా అనే స్థాయికి వచ్చే వరకు కూడా మీరు నిఘా ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు రేపు ఏదైనా జరిగినప్పుడు డిపార్ట్మెంట్ వారు ప్రశ్నిస్తారు, నువ్వేం చేస్తావయ్యా అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్తామండి, మనం తలంచుకోవడం తప్పించి మనం ఏం చేయలేం. కాబట్టి ఆ స్థితి మనం తెచ్చుకోకుండా ప్రతి ఒక్కరు కూడా 100% పిల్లల బాధ్యత పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. వారికి బంగారు భవిష్యత్తును ఇచ్చి వాళ్ళు సమాజంలో ఎలా బతకాలి, సర్కిల్లో ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది మనమే నేర్పుకోవాలి మన పిల్లలకి. వాళ్ళు మాట్లాడతారు, మనం పెద్ద చిన్న లేకుండా మాట్లాడతారు, వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత మాట్లాడతారు. కానీ ఏదో రకంగా వాళ్ళని మనం మన దారిలో తీసుకొచ్చుకొని మనం ఒక మంచి నడవడికని అలవర్చుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తును అందజేయాలి. అప్పుడే మనకు సమాజ అభివృద్ధి, మన కుటుంబంలో కూడా పురోగతి అనేది ఉంటుంది. ఇప్పుడు పెద్దవారైనా ఎంతవరకు సంపాదిస్తారు, ఎంతవరకు కుటుంబాన్ని పోషిస్తారండి? ఒక 50 ఏళ్ళు 55 ఏళ్ళు 60 ఏళ్ళ వరకు చేయగలుగుతారు. తర్వాత చేయలేరు కదా. తర్వాత కుటుంబాయితీ అనేది కుటుంబంలో ఉన్న తర్వాత ఉన్న వ్యక్తితో ఉన్న వాళ్ళకి తీసుకోవాలి. లేదనుకోండి ఆయన రిటైర్ లోపు సంపాదించుకుంది అనేది కుటుంబానికి ఉపయోగపడుతుంది. పిల్లలు లేని వారికి పిల్లలుంటే వాళ్ళ బాధ్యత అవ్వాలి కదా. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరూ వారి కుటుంబం పట్ల పూర్తి బాధ్యత వహించండి. మంచి శక్తిగా యువతని ఒక మంచి శక్తివంతమైన దీనిగా సమాజంలో తీసుకురండి. ప్రతి ఒక్కరూ బాధ్యత మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
జై హింద్.